అందరికీ గుడ్ మార్నింగ్. మనం ప్రస్తుతము బయోసైన్స్ యొక్క మెథడాలజీలో ఏ చాప్టర్స్ ఉంటాయి, ఆ చాప్టర్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏమున్నాయనేది మనం ఆల్రెడీ ముందుగానే చర్చించుకోవడం జరిగింది. తర్వాత ఇందులో మనకు 11 చాప్టర్లు ఉంటాయని చెప్పాము. ఈ 11 చాప్టర్స్లో ప్రధానంగా మనకు సెకండ్ చాప్టరు, థర్డ్ చాప్టరు ఒకే రకంగా ఉండడం జరుగుతుంది. మొదటి చాప్టర్లో దాని యొక్క పరిచయం ఏంటి, దాని స్వభావం ఏంటి, పరిధి ఏంటి, అదేవిధంగా విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన లక్షణాలు ఏ రకంగా ఉంటాయి, విజ్ఞాన శాస్త్రం యొక్క నిర్మాణం ఏ రకంగా ఉంటుంది, మరి అదేవిధంగా ఈ విజ్ఞాన శాస్త్రం మానవాళికి ఏ రకంగా ఉపయోగపడుతుందో మనం చెప్పుకోవడం జరిగింది. మరి సెకండ్ చాప్టర్కి వచ్చేటప్పటికి ఈ సెకండ్ చాప్టర్లో వాస్తవానికి ఒకప్పుడు ఒకే చాప్టర్ అనేటువంటిది, అంటే గమ్యాలని, ఉద్దేశాలని, లక్ష్యాలని, స్పష్టీకరణలని, విలువలని, అదేవిధంగా బోధనా లక్ష్యాలు, విద్యా లక్ష్యాలు, తర్వాత మనకు విద్యా ప్రమాణాలు అని చెప్పేసి ఒకే లెసన్ ఉండేది. అయితే ప్రస్తుతం ఏం చేయడం జరిగిందంటే నూతన టెక్స్ట్ బుక్ల ప్రకారము మనకు రెండో లెసన్ను 2 భాగాలుగా విభజించడం జరిగింది. రెండో లెసన్లో మొదటి భాగంగా ఉద్దేశాల గురించి, విలువల గురించి ప్రస్తావించారు. అదేవిధంగా మూడవ భాగంగా అక్కడ ఉన్నటువంటి బోధనా లక్ష్యాలు, విద్యా లక్ష్యాలు, విద్యా ప్రమాణాలు అని ప్రస్తావించడం జరిగింది. కాబట్టి మనం ఈ 2 తెలుసుకుంటే టెక్స్ట్ బుక్ ప్రకారము 2 లెసన్స్ మనకు పూర్తవుతాయి. మొదటి లెసను మరియు పరిచయంతో పాటుగా ఈ ఉద్దేశాలు, విలువలు ఒక లెసను, అదేవిధంగా మనకు బోధనా లక్ష్యాలు, విద్యా లక్ష్యాల వర్గీకరణ మనం పూర్తి చేసుకున్న వాళ్ళం అవుతాం. అయితే డిఎస్సిలో దాదాపుగా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి మనకు బయోసైన్స్లో మనం మెథడాలజీ తీసుకున్నప్పుడు దాదాపుగా 20 మార్కులకు మనకు ప్రశ్నలు రావడం జరుగుతుంది. అంటే 40 బిట్లు మనకు రావడం జరుగుతుంది. ఈ 20 మార్కులలో 40 బిట్లలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి చాప్టర్స్ మనం తీసుకుంటే ఈ సెకండ్ లెసనే ఉద్దేశాలు, విలువలు అనే లెసను, బోధనా లక్ష్యాలు, విద్యా లక్ష్యాలు, అదేవిధంగా విద్యా ప్రమాణాలు అనేది కీ రోల్గా మారుతుంది. కనీసము 6 నుంచి 8 బిట్లు రావడానికి ఇందులో ఆవశ్యకత ఉంది. మరియు తర్వాత మీరు ఇంకా నెక్స్ట్ ఏ చాప్టర్లో బాగా చదువుకోవాలని చెప్పేసి మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం. అంటే బోధనా పద్ధతుల మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది, విద్యా ప్రణాళిక లేదా కరికులం లేదా పాఠ్య ప్రణాళిక మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది, అదేవిధంగా మూల్యాంకనం మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది. మొత్తం 11 చాప్టర్లు మనం పరిశీలించగలిగితే ఈ 4 చాప్టర్ల నుండే సింహభాగంలో మనకు మార్కులు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే దాదాపుగా 40 బిట్లలో 25 బిట్లు ఈ యొక్క 4 చాప్టర్స్లోనే మనకు వస్తాయి. అంటే ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా దేనికి ఎక్కువ వెయిటేజ్ ఉంది, దేనికి తక్కువ వెయిటేజ్ ఉంది అనే అంశాన్ని మీరు పరిగణలోకి తీసుకొని ప్రిపేర్ అయితే మనకు ఎక్కువ స్కోర్ సాధిస్తున్నామనేటువంటి మనకు కాన్ఫిడెన్స్ రావడం జరుగుతుంది. కాబట్టి మనకి ఇక్కడ సెకండ్ లెసన్లో దేని గురించి మాట్లాడుకుంటున్నామంటే మనకు ఉద్దేశాలు, విలువలు, దానికి సంబంధించిన ప్రస్తావన మనకి ఇవ్వడం జరిగింది. దాని గురించి ఇప్పుడు చర్చిద్దాం. అసలుకి ఉద్దేశం అంటే ఏంటి, విలువలు అంటే ఏంటి, అసలు ఈ ఉద్దేశాలు, విలువలకు ఉన్నటువంటి అంశం ఏంటి, మరి కొత్తగా వచ్చినటువంటి గమ్యాలు ఏంటి అనే దాని మీద మనం ఆలోచించే ప్రయత్నం చేద్దాం. మనకు పెడగాజీలో లేదా మెథడాలజీలో సెకండ్ లెసన్లో మనకు ఉండేటువంటి అంశాలు ఏంటంటే ఉద్దేశాలు, అదేవిధంగా విలువలు. దీని గురించి మనకు టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. వాస్తవానికి ఎలా ఇవ్వాలి అంటే ఉద్దేశాలకు సంబంధించి, విలువలకు సంబంధించి ఇవ్వాల్సినటువంటి ప్రత్యేకత ఏంటంటే డిఫరెంట్గా ఇవ్వాల్సి ఉండే. రియల్గా మనం ఎలా చదువుకోవాలి, ఫస్ట్ గమ్యాలు చదువుకోవాలి, ఆ తర్వాత గమ్యాల తర్వాత ఉద్దేశాలు చదువుకోవాలి, ఉద్దేశాలు చూసుకోవాలి, ఉద్దేశాల తర్వాత లక్ష్యాలు చూసుకోవాలి, ఆ తర్వాత స్పష్టీకరణలను చూసుకోవాల్సి ఉంటుంది. అయితే మన టెక్స్ట్ బుక్ ప్రకారము గమ్యాలకే విలువలు అని ప్రస్తావించడం జరిగింది. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి,
గమ్యాలే ఏమిగా ప్రస్తావించారంటే విలువలుగా ప్రస్తావించడం జరిగింది. చూడండి, మనం ఇలా చదువుకోవాల్సినటువంటి అంశాన్ని మనం కొద్దిగా వేరే రకంగా చదువుకునే ప్రయత్నం చేద్దాం. మనకు టెక్స్ట్ బుక్లో సెకండ్ లెసన్ ఉద్దేశాల గురించి విలువల గురించి ఇచ్చారు కాబట్టి ఆ ఉద్దేశాలు అంటే ఏంటి, ఆ విలువలు అంటే ఏంటి, వాటి గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. వాస్తవానికి గమ్యాలు, ఉద్దేశాలు, లక్ష్యాలు, స్పష్టీకరణలు ఈ రెండింటిని నెక్స్ట్ వచ్చేటువంటి థర్డ్ లెసన్స్లో మనం నేర్చుకుంటాం. ఈ రెండింటిని సాధారణ లక్ష్యాలని, ఈ రెండింటిని ప్రవర్తన లక్ష్యాలని చెప్పేసి వర్గీకరణ చేయడం జరిగింది. మొన్న ఒకసారి బిట్ అడిగాడు, సింపుల్గా క్వశ్చన్ అడిగాడు. ఏమని క్వశ్చన్ అడిగాడంటే, ఈ కింది వాటిలో సాధారణ లక్ష్యాలను గుర్తించండి అన్నాడు. గమ్యాలను సాధారణ లక్ష్యాలు అంటాము, ఉద్దేశాలను కూడా సాధారణ లక్ష్యాలే అంటాం. ప్రవర్తనా లక్ష్యాలు, లక్ష్యాలు, స్పష్టీకరణలు ఈ రెండింటిని ప్రవర్తనా లక్ష్యాలు అని చెప్పేసి మనం చెప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి నెక్స్ట్ లెసన్లో వాటి గురించి డిస్కస్ చేద్దాం. వాస్తవానికి ఈ అంశాల మీద ఎక్కువగా క్వశ్చన్స్ వచ్చేటువంటి ఆవశ్యకత ఉంది. మనం ఉద్దేశాలు, విలువలు చెప్పుకున్న తర్వాత దీంట్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. చూడండి, ఈ ఉద్దేశాలు అంటే ఏంటి, మరి విలువలు అంటే ఏంటి అనే అంశాన్ని మనం ప్రస్తావిద్దాం. ఉద్దేశాన్ని మనము ఏమని పిలుస్తారు, విలువలను వచ్చేసి వాల్యూస్ అని పిలుస్తారు. మనము విజ్ఞాన శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమి, ప్రతి సబ్జెక్టుకు కూడా ఒక ఉద్దేశం అనేటువంటిది ఉంటుంది. మరియు విజ్ఞాన శాస్త్రం యొక్క ఉద్దేశము ఏమి అని అంటే, అదేవిధంగా మనకు విజ్ఞాన శాస్త్రంలో భాగంగానే మనకు ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, బయాలజీ కానీ ఉంటుంది. కాబట్టి ఈ జీవశాస్త్రం ఉంటుంది. కాబట్టి పూర్తిగా విజ్ఞాన శాస్త్రం ఉద్దేశం గురించే మనం మాట్లాడతాం. విజ్ఞాన శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, విద్యార్థి ప్రవర్తనలో మార్పు తీసుకొని వచ్చి వారి యొక్క సర్వతోముఖాభివృద్ధికి దోహదపడమే విజ్ఞాన శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే విద్యార్థి యొక్క సర్వతోముఖాభివృద్ధికి ఈ సర్వతోముఖాభివృద్ధిని తీసుకొని రావడమే లేదా సంపూర్ణ మూర్తిమత్వాన్ని సాధించడమే విజ్ఞాన శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం అంటాం. కాబట్టి విజ్ఞాన శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమి అని క్వశ్చన్ అడిగినప్పుడు విద్యార్థులలో, ఎవరిలో, విద్యార్థులలో ఏం మనం తీసుకొని రావాలి, సర్వతోముఖాభివృద్ధిని తీసుకొని రావాలి, సంపూర్ణ మూర్తిమత్వాన్ని తీసుకొని రావాలి. సంపూర్ణ మూర్తిమత్వము, సర్వతోముఖాభివృద్ధి అంటే విద్యార్థిలో జ్ఞానాత్మక రంగంలో మార్పులు తీసుకొని రావాలి, భావావేశ రంగంలో మార్పులు తీసుకొని రావాలి, మానసిక చలనాత్మక రంగంలో మార్పులు తీసుకొని రావాలి. అన్ని రంగాలలో విద్యార్థుల్లో మార్పులు తీసుకొని వచ్చి వారికి ఉపయోగకరంగా తయారు చేయడమే సర్వతోముఖాభివృద్ధి అని చెప్పేసి అంటాం. కాబట్టి విజ్ఞాన శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే విద్యార్థులలో సర్వతోముఖాభివృద్ధిని లేదా సంపూర్ణ మూర్తిమత్వాన్ని తీసుకొని రావడము అనే పాయింట్ను మనం దృష్టిలో ఉంచుకోవాలి. మరియు ఇలాంటి ఉద్దేశానికి మనకు దాదాపుగా 3 రకాలైనటువంటి నిర్వచనాలు మనకు ప్రస్తావించడం జరిగింది. ఉద్దేశాలకు సంబంధించి 3 రకాలైనటువంటి అంశాలను మనకు ప్రస్తావించారు. అవేంటో మనం చూద్దాం. ఉద్దేశాల గురించి జనరల్ డెఫినేషన్ ఏమన్నాము, విద్యార్థులలో సర్వతోముఖాభివృద్ధిని తీసుకొని రావడమే ఉద్దేశము అన్నాం. మరియు ఇక్కడ మనకు 3 వ్యక్తులు ఉద్దేశాలకు నిర్వచనం ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఆ పేర్లు మనకు ఐడియా ఉండాలి, ఎవరు ఏ రకమైనటువంటి నిర్వచనం ఇచ్చారో గుర్తుపెట్టుకోగలిగితే చాలు. ఫస్ట్ వచ్చేసి జాన్ డ్యూయి అనే వ్యక్తి నిర్వచనం ఇచ్చారు. జాన్ డ్యూయి మనకు తెలుసు, ఈయన అమెరికా దేశానికి చెందినటువంటి వ్యక్తి, వ్యవహారిక సత్తావాదాన్ని రూపొందించినటువంటి వ్యక్తి. ఎవరు? జాన్ డ్యూయి. డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్ గ్రంథకర్త ఎవరు? జాన్ డ్యూయి. అదేవిధంగా మనకు రెడెన్ అనే వ్యక్తి కూడా నిర్వచనం ఇవ్వడం జరిగింది. రెడెన్ అనే వ్యక్తి నిర్వచనం ఇచ్చాడు. మరొకరు ఎవరంటే కొటారి కమిషన్ కూడా నిర్వచనం ఇచ్చింది. కాబట్టి జనరల్గా ఉద్దేశానికి ఎవరెవరు నిర్వచనాలు ఇచ్చారు అన్నప్పుడు మన మైండ్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 3 వ్యక్తులు ఇక్కడ ప్రస్తావిస్తారు. ఒకరు వచ్చేసి జాన్ డ్యూయి, రెడెన్ మరియు
కొఠారి కమిషన్ అనేది గుర్తుపెట్టుకోవాలి. మరి ఇక్కడ జాన్ డ్యూయి ఏమని నిర్వచనం ఇచ్చాడు? జాన్ డ్యూయి ఉద్దేశాలకు ఏమని నిర్వచనం ఇచ్చాడు? చాలా అద్భుతమైనటువంటి నిర్వచనం ఇవ్వడం జరిగింది జాన్ డ్యూయి. ఏమంటాడంటే ఉద్దేశము అంటే నీ కళ్ళ ముందు కనిపించాలి, నువ్వు చేసే ప్రతి పనిలో ప్రతిబింబించాలి, అదేవిధంగా నీకు దిశానిర్దేశం చేయాలి, నీకు జయాపజయాలను తెలియచేయవలసి ఉంటుంది అంటాడు. అంటే ఎంత అద్భుతంగా నీ ఉద్దేశం గురించి మాట్లాడాడో చూడండి. మనం ఏదైనా ఒక ఉద్దేశం ఏర్పాటు చేసుకుంటే ఆ ఉద్దేశము నీ కళ్ళ ముందు కనిపించాలి, ఆ ఉద్దేశము నీకు దిశానిర్దేశం చేయాలి, అదేవిధంగా నువ్వు చేసే ప్రతి పనిలో ప్రతిబింబించాలి, అదేవిధంగా జయాపజయాలను తెలియచేసేదిగా ఉండాలి అని చెప్పాడు. ఎవరు? జాన్ డ్యూయి. అందుకే చాలామంది ఉద్దేశాలు ఏర్పాటు చేసుకుంటారు కానీ వాటిని నెరవేర్చుకోలేకపోవడానికి కారణం ఏంటంటే ఆ ఉద్దేశం ఎప్పుడు మన కళ్ళ ముందు కనిపిస్తుండాలి. అంటే మనం చేసే ప్రతి పనిలో మన ఉద్దేశమే మనకు కనిపించాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్గా నేను బాగా పరిశీలించినటువంటి అంశం ఏంటంటే, నేను 2006లో డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి పరిస్థితుల్లో ఏం జరిగింది అంటే 2003లో డిస్ట్రిక్ట్ టాప్ ర్యాంకర్గా ఒక వ్యక్తి రావడం జరిగింది. ఆ వ్యక్తి డిస్ట్రిక్ట్ టాప్ ర్యాంక్ వచ్చాడు. నేను కూడా డిస్ట్రిక్ట్ టాప్ ర్యాంక్ రావాలని చెప్పేసి నేను ఏం చేయడం జరిగింది అంటే అతని ఫోటోను ఎక్కడైనా కోచింగ్ సెంటర్స్ వాళ్ళు పోస్టర్లు వేసి ఉంటారు కదా, ఆ పోస్టర్ తీసుకొచ్చి నేను పడుకునే చోట, నేను కూర్చునే చోట, నేను నిలబడే చోట, నేను ఎక్కడుంటే అక్కడ ఒక ఫోటో స్టిక్ చేశాను. అంటే ఆ ఫోటో చూసినప్పుడల్లా నేను కూడా ఒక జిల్లా స్థాయిలో మొట్టమొదటి ర్యాంక్ సాధించాలి, నా ఉద్దేశం నా కళ్ళ ముందు కనిపించాలి, నేను చేసే ప్రతి పని కూడా అంటే దేనికి సంబంధించింది? నా ఉద్దేశాన్ని నెరవేర్చుకునే విధంగా ఉండాలి. అంటే మాట్లాడేటప్పుడు సబ్జెక్ట్ గురించే డిస్కస్ చేయడం, ఫ్రెండ్స్ కూడా సబ్జెక్ట్తో ఉండేటువంటి వాళ్ళతోనే మాట్లాడడం నాకు దిశానిర్దేశం చేసింది. అంటే నేను చిన్నప్పుడు ఏం చేయడం అనుకున్నానంటే నేను టీచర్ కావాలనుకున్నాను కాబట్టి ఇంటర్మీడియట్ అయిపోయిన వెంటనే టీటీసీ అయిపోయిన వెంటనే డిఎస్సి అయిపోయిన తర్వాత మళ్ళీ బిఎడ్, ఆ తర్వాత స్కూల్ అసిస్టెంట్, ఇలా రావడం జరిగింది. కాబట్టి మనకు చేసే ప్రతి పనిలో మనకు ప్రతిబింబించాలి, మనకు దిశానిర్దేశం చేయాలి, జయాపజయాలు నిర్ణయించాలని చెప్పిన వ్యక్తి ఎవరంటే జాన్ డ్యూయి. కాబట్టి జాన్ డ్యూయి నిర్వచనంలో ఎన్ని అంశాలు చెప్పారంటే 4 అంశాలు చెప్పడం జరిగింది. 1, మన కళ్ళ ముందు కనిపించాలి, మన కళ్ళ ముందు కనిపించాలి, మన ఉద్దేశం ఎప్పుడు మన కళ్ళ ముందు కనిపించాలి. 2, మనం చేసే ప్రతి పనిలో ప్రతిబింబించాలి, మనము చేసే ప్రతి పనిలో ప్రతిబింబించాలి, మనం చేసే ప్రతి పనిలో ప్రతిబింబించాలి, మనం చేసే ప్రతి పనిలో ప్రతిబింబించాలి, మనకు దిశానిర్దేశం చేయాలి, మనకు దిశానిర్దేశము చేయాలి, దిశానిర్దేశము చేయాలి, మనకు దిశానిర్దేశం చేయాలి. తర్వాత మన జయాపజయాలను తెలియచేసే విధంగా ఉండాలి, జయాపజయాలను తెలియచేసే విధంగా ఉండాలి. ఈ పాయింట్లు ఎవరు చెప్పారంటే జాన్ డ్యూయి చెప్పడం జరిగింది. మరి ఇక్కడ క్వశ్చన్ ఎలా అడుగుతాడు? డిఎస్సిలో క్వశ్చన్ ఎలా అడగడానికి అవకాశం ఉంటుంది అంటే చాలా సింపుల్. ఈ కింది వాటిలో ఉద్దేశం యొక్క లక్షణం కానిది ఏది అంటాడు, ఉద్దేశానికి సంబంధించిన అంశం ఏది అంటాడు. మన కళ్ళ ముందు కనిపించాలి, భవిష్యత్తులో సాధించాలి, అదేవిధంగా మన దిశానిర్దేశం చేయాలి, అదేవిధంగా తొందరగా సాధించబడతాయి, ఇట్లాంటి ఆప్షన్స్ ఉంటాయి. అంటే నిర్వచనాలు మనం ఎంత పక్కగా గుర్తుపెట్టుకుంటే డిఫికల్ట్ లెవెల్ క్వశ్చన్ వచ్చినప్పుడు ఆన్సర్ చేయడము జరుగుతుంది. కాబట్టి ఇది ఎవరు చెప్పారు? జాన్ డ్యూయి చెప్పినటువంటి నిర్వచనం. మరియు నెక్స్ట్ రెడన్ ఏ రకంగా నిర్వచనం ఇచ్చారు? రెడెన్ అనే వ్యక్తి ఏ రకంగా నిర్వచనం ఇవ్వడం జరిగింది? ఇక్కడ సింపుల్గా ఏం చెప్పాడు రెడెన్ అంటే, సాధారణంగా విజ్ఞాన శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమని చెప్పాము? విద్యార్థిలో సంపూర్ణ మూర్తిమత్వ వికాసాన్ని సాధించడమే. అదే పాయింటే మళ్ళీ రెడెన్ కూడా ప్రస్తావించాడు. రెడెన్ ప్రకారము ఉద్దేశం అనేది విద్యార్థులో సంపూర్ణ మూర్తిమత్వ వికాసాన్ని సాధించాలి. అంటే జ్ఞానాత్మక రంగంలో, మానసిక చలనాత్మక రంగంలో, భావావేశ రంగంలో ఆ విద్యార్థి ప్రవర్తనలో మార్పు తీసుకొని వచ్చే విధంగా ఉండాలి అని అర్థం. రెడెన్ ఈ పాయింట్ చెప్పాడు. తర్వాత రెడెన్ ఇంకో పాయింట్ కూడా చెప్పడం జరిగింది. ఏమని చెప్పడం జరిగింది అంటే,
విజ్ఞాన శాస్త్రం యొక్క ప్రక్రియ యొక్క అంతిమ ప్రయోజనాన్ని తెలియచేసేదే. ఇక్కడ ఈ పాయింట్ ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. అంతిమ ప్రయోజనాన్ని తెలియచేసేదే. అంతిమ ప్రయోజనము చాలాసార్లు ఈ పదం వస్తుంది మనకు. మన మెథడాలజీలో లేదా మన పెడగాజీలో చాలా వరకు ఈ పాయింట్ రావడం జరుగుతుంది. నేను పరిశీలించాను, కానీ చాలా వరకు మెథడాలజీ అని అంటారు. ఇప్పటికీ మనం మెథడాలజీ అనే పదాన్ని వాడకూడదు, పెడగాజీ లేదా పెడగోగి అనే పదం వాడాలి. ఎందుకంటే మెథడాలజీ అనేది బోధనా పద్ధతులకు సంబంధించింది, పెడగాజీ అనేది బోధన అభ్యసన శాస్త్రానికి సంబంధించింది. అంటే బోధన మరియు అభ్యసనం ఇద్దరికీ ప్రాధాన్యత ఇచ్చే శాస్త్రంగా పెడగాజీని తీసుకొని రావడం జరిగింది. అందుకే మనకు తీసుకొని చూడండి, మన పెడగాజీలో ఎక్కువ 11 చాప్టర్లో చాలాసార్లు కనిపించేటువంటి పదం ఏమయ్యా ఉంది అంటే, ఒకటి విద్యార్థిలో సంపూర్ణ మూర్తిమత్వము ఒక వికాసాన్ని తీసుకొని రావడము, 2 అంతిమ ప్రయోజనాన్ని తెలియచేస్తుంది. ఈ 2 పదాలే రెడెన్ వాడడం జరిగింది. విజ్ఞాన శాస్త్రం యొక్క ప్రక్రియలో అంతిమ ప్రయోజనాన్ని తీసుకొని వచ్చేది ఉద్దేశం, మరియు విద్యార్థిలో సంపూర్ణ మూర్తిమత్వ వికాసాన్ని తీసుకొచ్చేది ఉద్దేశం. తర్వాత ఇంకొక పాయింట్ ఇక్కడ వాడడం జరుగుతుంది. ఎవరు వాడతారు అంటే ఈ యొక్క రెడెనే వాడడం జరుగుతుంది. విద్య యొక్క కార్యక్రమం ఉంటుంది. మనకు విద్యా విధానం తీసుకుంటే దానికి కొన్ని కార్యక్రమాలు ఉంటాయి. అలాంటి కార్యక్రమాలకు దిశానిర్దేశము చేసేదిగా ఉద్దేశం ఉండాలి. దిశానిర్దేశము చేసేదిగా ఉద్దేశం ఉండాలి అన్నాడు. అంటే విజ్ఞాన శాస్త్రం యొక్క ప్రక్రియకు అంతిమ ప్రయోజనాన్ని తెలియచేసేది, విజ్ఞాన శాస్త్రం యొక్క విద్యా కార్యక్రమానికి దిశానిర్దేశం తెలియచేసేది, మరియు విద్యార్థుల్లో సంపూర్ణ మూర్తిమత్వాన్ని తీసుకొని వచ్చేది ఏది మనకు ఉద్దేశం. ఎవరు చెప్పారు? రెడెన్. మరియు ఇంకా రెడెన్ ఏమంటాడంటే, మనం చూడండి ఇక్కడ ఆల్రెడీ విజ్ఞాన శాస్త్రం అన్నప్పుడు మనకేమొస్తుంది, ఇక్కడ ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది, అదేవిధంగా జువాలజీ ఉంటుంది, బాటనీ ఉంటుంది. ఇవన్నీ మనకు విజ్ఞాన శాస్త్రంలో ఉండేటువంటి ఒకే సబ్ టాపిక్స్ అని చెప్పుకోవచ్చు. అంటే ఈ యొక్క ఫిజిక్స్ యొక్క ముఖ్య ఉద్దేశము సంపూర్ణ మూర్తిమత్వాన్ని సాధించడమే. అదేవిధంగా కెమిస్ట్రీ యొక్క ముఖ్య ఉద్దేశము సంపూర్ణ మూర్తిమత్వాన్ని సాధించడమే. జువాలజీ ముఖ్య ఉద్దేశము సంపూర్ణ మూర్తిమత్వాన్ని సాధించడమే. బయాలజీ ముఖ్య ఉద్దేశము సంపూర్ణ మూర్తిమత్వాన్ని సాధించడమే. అంటే ఈ 4 అంశాలు సంపూర్ణ మూర్తిమత్వాన్ని మనకు సాధించడము అనేటువంటి ఉద్దేశం అయితే, ఈ 4 కలిపితే విజ్ఞాన శాస్త్రం అవుతుంది. కాబట్టి విజ్ఞాన శాస్త్రము గమ్యము అవుతుంది. విజ్ఞాన శాస్త్రం ఏమవుతుంది? గమ్యము అవుతుంది. అంటే మనం పరిశీలించండి, అనేక సబ్జెక్టుల యొక్క ఉద్దేశాలు కలిపితే ఏమొస్తుంది? గమ్యము వస్తుంది. కాబట్టి విజ్ఞాన శాస్త్రం యొక్క గమ్యము ఏంటంటే ఆ యొక్క విద్యార్థుల్లో సంపూర్ణ మూర్తిమత్వాన్ని సాధించడమే అని చెప్పి ఈ 4 అంశాలను రెడెన్ ప్రస్తావించడం జరిగింది. ఒక విద్యార్థుల్లో సంపూర్ణ మూర్తిమత్వాన్ని తీసుకొని రావడము, 2 అంతిమ ప్రయోజనాన్ని తెలియచేయడము, 3 విద్యా కార్యక్రమానికి దిశానిర్దేశము చేయడం. ప్రతి సబ్జెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశమే ఆ విజ్ఞాన శాస్త్రం యొక్క గమ్యం అవుతుంది అని చెప్పడం జరిగింది. ఎవరు? రెడెన్. చాలా ఇంపార్టెంట్ పాయింట్ మనకి ఇక్కడ ప్రస్తావించారు. ఇక నెక్స్ట్ ఎవరున్నారయ్యా మనకంటే కొఠారి ఉన్నారు. చూడండి సార్, కొఠారి ఎక్కడ పోయినా కనిపించేటువంటి వ్యక్తి. కొఠారి కమిషన్ 1964-66లో ఏర్పాటు చేసినటువంటి దౌలత్ సింగ్ కొఠారి కమిషను అనేక సబ్జెక్టులకు అనేక అంశాలు సూచించినటువంటి వ్యక్తిగా కొఠారి కమిషన్. అందుకే ఇండియన్ ఎడ్యుకేషన్ కమిషన్గా ఇతనికి పేరు కాగలదు. అంత అద్భుతమైనటువంటి వ్యక్తి. ఈయన ఏమంటాడంటే, అయ్యా మీరు గమ్యము ఉంటుంది అంటారు, ఉద్దేశము ఉంటుంది అంటారు, లక్ష్యము ఉంటుందంటారు. ఇవన్నీ కూడా ఒకే పర్యాయపదాలుగా మనం వాడుకోవచ్చు. కానీ గమ్యము, ఉద్దేశము, లక్ష్యము కొంత చిన్న తేడా ఉంటుంది. ఏమి తేడా ఉంటుంది అంటే,
గమ్యాన్ని సాధించడానికి ఎక్కువ కాలం పడుతుంది, ఉద్దేశాన్ని సాధించడానికి కొద్దిగా తక్కువ కాలం పడుతుంది, లక్ష్యాన్ని సాధించడానికి చాలా తక్కువ కాలం పడుతుంది. అంటే వాటిని సాధించే కాలములో తేడా ఉంటుంది అని చెప్పిన వ్యక్తి ఎవరు? కొఠారి కమిషన్. అంటే కొఠారి కమిషన్ వచ్చినప్పుడు గమ్యం గురించి మాట్లాడాడు, ఉద్దేశం గురించి మాట్లాడాడు, లక్ష్యాల గురించి మాట్లాడాడు అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోగలిగితే చాలు. అంటే వాటిలో ఉన్న ప్రధానమైన తేడా కాలమే అని చెప్పి మాట్లాడిన వ్యక్తి కొఠారి కమిషన్గా మనకు ప్రస్తావించడం జరుగుతుంది. మరియు ఇక్కడ మరొక ఇంపార్టెంట్ పాయింట్ ప్రస్తావించారు. అంటే ఎవరెవరు? జాన్ డ్యూ ఒకటి, రెడెన్ ఒకటి, కొఠారి కమిషన్ ఒకటి. దీన్ని పరిశీలిస్తే మనకేం కనిపిస్తుంది? విజ్ఞాన శాస్త్రం యొక్క ఉద్దేశం అంటే ఏం కనిపిస్తుంది? ఒకటి, విద్యార్థులలో సంపూర్ణ మూర్తిమత్వ వికాసాన్ని తీసుకొని రావడం, అంతిమ ప్రయోజనాన్ని తెలుసుకోవడం, దిశానిర్దేశం తెలియచేసేది, మన కళ్ళ ముందు కనిపించేది, అదేవిధంగా మనం చేసే ప్రతి పనిలో ప్రతిబింబించేది, జయాపజయాలను తెలియచేసేది, గమ్యాలు ఉద్దేశాలు లక్ష్యాలు వేరువేరు కాదు, వాటి కాలాలలో మాత్రమే ఒకటే అని తెలియజేస్తుంది. ఇన్ని అంశాలు ప్రస్తావించినప్పుడు ఉద్దేశం గురించి మాట్లాడమని ఒక సెంటెన్స్ అడిగితే మన ఈ మైండ్లో ఉండగలిగితే మనం అక్కడ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తాం. చాలామంది ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ఏం చేస్తారంటే వాళ్ళు జ్ఞానము లేకుండానే డైరెక్ట్గా అవగాహనకి వెళ్ళాలనుకుంటారు. కాబట్టి కొన్ని ట్విస్టింగ్ ఇచ్చిన ప్రశ్నలకు సమాధానం చేయలేదు. జ్ఞానము అంటే ఉన్నదున్నట్లుగా నేర్చుకోవడము జ్ఞానము. నేర్చుకున్న జ్ఞానాన్ని వాటి మధ్య సంబంధాలను లేదా పోలికలను చేయగలిగినప్పుడు అవగాహన వస్తుంది. అంటే దీన్ని బట్టి మీరు ఏం చేయాలి అంటే టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని, ప్రతి లైన్ని, ప్రతి వాక్యాన్ని మీరు ఏం చేయాలంటే ఫస్ట్ బ్రెయిన్లోకి ఎక్కించుకునే ప్రయత్నం చేయాలి. ఆ తర్వాత కంపేర్ చేసుకోవాలి. జాన్ డ్యూ ఏమన్నాడు, రెడెన్ ఏమన్నాడు, కొఠారి ఏమన్నాడు, ఈ మూడు అంశాలు కంపేర్ చేసుకున్నప్పుడు ఎవరెవరు ఏం మాట్లాడారో మనకు అర్థమవుతుంది. కానీ మనం ఏం చేస్తామంటే అప్పటికి జాన్ డ్యూ విషయాల లోపలికి వచ్చి ఉంటాయి, రెడెన్ విషయాల లోపలికి వచ్చి ఉంటాయి, కొఠారి విషయాల లోపలికి వచ్చి ఉంటాయి. బట్ అక్కడ వేరియేషన్ చేయడానికి మనకు టైం ఉండట్లేదు. కాబట్టి వేరియేషన్ చేయగలగాలి అంటే ఫస్ట్ నీట్గా దాన్ని మనం ఇన్కల్కులేట్ చేసుకోవాలి, లోపలికి యాడింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇదేమ్మా జాన్ డ్యూ గురించి కానీ, రెడెన్ గురించి కానీ, కొఠారి గురించి కానీ. ఎందుకు నేను ఇంత స్పష్టంగా చెప్తున్నాను అంటే ఇక్కడ బిట్ అడుగుతున్న సందర్భం ఉంది, అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందులో 40 బిట్లు రావాలన్నప్పుడు వాళ్లకు దగ్గర సంబంధం ఉన్న ప్రశ్నలే ఎక్కువగా ట్విస్టింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. మరియు ఇక్కడ దీని తర్వాత ఉద్దేశాల గురించి మనం మాట్లాడాం. ఉద్దేశాలకు విలువలకు ఏమైనా సంబంధం ఉందా? అసలు ఉద్దేశాలు అంటే ఏమిటి, విలువలంటే ఏంటి, ఉద్దేశాలకు విలువలకు ఉన్నటువంటి రిలేషన్ ఏంటి, అసలు ఈ మధ్యలో గమ్యాలు ఎందుకు వచ్చాయి, ఇట్లాంటి అంశాలు మనం ఇక్కడ నెక్స్ట్ ప్రస్తావిద్దాం. ఇప్పుడు చూడండి, మనం పరిశీలించేటువంటి అంశాన్ని తీసుకుంటే దాదాపుగా మనం చూడండి యాక్చువల్గా విజ్ఞాన శాస్త్రంలో ఉన్నత స్థానంలో దేన్ని ఉంచారమ్మా అంటే గమ్యాన్ని ఉంచడం జరిగింది. ఉన్నత స్థానంలో గమ్యాన్ని ఉంచడం జరిగింది. ఆ తర్వాత దాని కింద ఉద్దేశాన్ని ఉంచడం జరిగింది, ఉద్దేశాన్ని ఉంచారు. ఆ తర్వాత దాని కింద లక్ష్యాన్ని ఉంచడం జరిగింది, లక్ష్యాన్ని ఉంచడం జరిగింది. దాని కింద స్పష్టీకరణ ఉంది, స్పష్టీకరణ ఉంది. అంటే ఇక్కడ మనకు ప్రత్యేకత పరిశీలించాలి. ఇక్కడ ఉండేటువంటి అంశం ఏంటి? గమ్యము. గమ్యం ఏమైంది మనకు? ఉద్దేశంగా మారింది. ఉద్దేశం కింద ఏమొచ్చాయి? లక్ష్యాలు. లక్ష్యాల కింద ఏమొచ్చాయి? స్పష్టీకరణ. అంటే గమ్యాల నుండి ఉద్దేశాలు వచ్చాయి, ఉద్దేశాల నుండి లక్ష్యాలు వచ్చాయి, లక్ష్యాల నుండి స్పష్టీకరణ రావడం జరిగింది, స్పష్టీకరణ రావడం జరిగింది. కాబట్టి గమ్యం అనేటువంటిది విశాలమైనటువంటిది, గమ్యమైనటువంటిది సుదీర్ఘమైనటువంటిది, గమ్యమైనటువంటిది అంతిమ ప్రయోజనాన్ని ఇక్కడ తెలియచేయడం జరుగుతుంది. ఇక్కడ దీన్ని బట్టి మనకు తెలియచేసే అంశం అన్నమాట. కాబట్టి గమ్యాల నుండి ఉద్దేశాలు, ఉద్దేశాల నుండి లక్ష్యాలు, లక్ష్యాల నుండి స్పష్టీకరణలు రావడము జరిగింది. ఇక్కడ మీకు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సాధారణంగా నేను 4వ తరగతిలో చదువుతున్నప్పుడు ఒక టీవీ చూస్తున్నాను అనుకోండి. టీవీ చూస్తున్నప్పుడు అక్కడ ఏం జరిగింది అంటే రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డును
ఒక టీచర్ తీసుకుంటున్నారు. నేను టీవీ చూస్తున్నటువంటి విద్యార్థిని 4వ తరగతిలో నేను కూడా రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు తీసుకోవాలి అనుకున్నాను. అది నా యొక్క గమ్యం. నేను కూడా రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు తీసుకోవాలనుకునేది నా గమ్యం. మరియు ఈ గమ్యాన్ని నెరవేర్చుకోవడానికి నేను కొన్ని ఉద్దేశాలు ఏర్పాటు చేసుకోవాలి. ఒకటి, ఫస్ట్ 10th క్లాస్ పాస్ కావాలి, తర్వాత ఇంటర్మీడియట్ పాస్ కావాలి, తర్వాత వచ్చేసి టీటీసీ, అప్పట్లో టీటీసీ ఉండేది మాకు, ఇప్పుడు టీటీసీ ఉంది, డైట్ అంటాం. తర్వాత వచ్చేసి డిఎస్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి గ్రామంలో ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు కావాలి, ఆ తర్వాత మండలంలో ఉత్తమ ఉపాధ్యాయుడు కావాలి, తర్వాత జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయుడు తీసుకోవాలి, తర్వాత రాష్ట్రంలో ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ మీరు పరిశీలించారో లేదో, ఇక్కడ ఏముంది చూడండి. నా యొక్క గమ్యం ఏమని చెప్పడం జరిగింది. నా గమ్యం ఏంటంటే రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు తీసుకోవడం అనేది గమ్యం. ఈ గమ్యాన్ని చేరుకోవడానికి నేను కొన్ని ఉద్దేశాలు ఏర్పాటు చేసుకున్నాను. 10th పాస్ కావాలి, ఇంటర్మీడియట్ పాస్ కావాలి, టీటీసీ పాస్ కావాలి, డిఎస్సి పాస్ కావాలి, గ్రామంలో ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు, మండలంలో ఉత్తమ ఉపాధ్యాయుడు, జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు, రాష్ట్రంలో ఉత్తమ ఉపాధ్యాయుడు. ఇవన్నీ ఏమంటామంటే ఉద్దేశాలు అంటాము. ఇవన్నీ ఏమంటాము? ఉద్దేశాలు. ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్గా ఇవన్నీ మనం పరిశీలించినవే. దీన్ని తీసుకుందాం. ఏమని? గ్రామంలో ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు తీసుకోవాలి అంటే, గ్రామంలో ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు తీసుకోవాలన్న ఉద్దేశం ఏర్పాటు చేసుకున్నాను కదా. మరి ఈ ఉద్దేశం నెరవేర్చుకోవడానికి నేనేం చేయాలి? ఫస్ట్ ఒకటి, తోటి టీచర్లతో మంచోడు అనిపించుకోవాలి. ఇదొక నా లక్ష్యం. తర్వాత రెండవది ఏంటి? గ్రామ ప్రజలతో మంచివాడు అనిపించుకోవాలి అనేది నాకు లక్ష్యం. ఆ తర్వాత విద్యార్థులతో మంచోడు అనిపించుకోవాలి అనేది నాకు లక్ష్యం. ఆ తర్వాత మనకు మరొక ఇంపార్టెంట్ ఏమంటే గ్రామ పెద్దతో మంచోడు అనిపించుకోవాలి. ఇవి నా లక్ష్యాలు. అంటే నా గమ్యాన్ని చేరుకోవడం కొరకు నేను కొన్ని ఉద్దేశాలను ఏర్పాటు చేసుకొని వచ్చాను. ఆ గమ్యాలను చేరుకోవడానికి ఉద్దేశాలు ఏర్పాటు చేసుకొని ఆ ఉద్దేశాలు చేరడానికి ఏం ఏర్పాటు చేసుకుంటున్నాను? లక్ష్యాలను ఏర్పాటు చేసుకుంటున్నాను. ఆ లక్ష్యాలలో టీచర్లతో మంచోడు అనిపించుకోవడం ఒక లక్ష్యం. అదేవిధంగా గ్రామ ప్రజలతో మంచోడు అనిపించుకోవాలి, విద్యార్థులతో మంచోడు అనిపించుకోవాలి, గ్రామ పెద్దతో మంచోడు అనిపించుకోవాలి. అంటే నేను మంచోడు అనిపించుకోవాలంటే మంచోడు అయిపోతానా? కాదు కదా. కొన్ని పనులు చేయగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్గా తోటి టీచర్లతో మంచోడు అనిపించుకోవాలనుకున్నప్పుడు నువ్వేం చేయాలి? వాళ్ళు నమస్తే పెట్టినా పెట్టకపోయినా నువ్వే నమస్తే సార్, నమస్తే మేడం అనాలి. లేదా అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఫంక్షన్ ఉన్నా లేకపోయినా స్వీట్ బాక్స్ తెచ్చి అంచాలి. అదే వీలైతే కొద్దిమంది టీచర్లకు వాళ్ళ అవసరం ఉన్నా లేకపోయినా మీరే అవసరాన్ని క్రియేట్ చేసుకుని వాళ్ళకు పనులు చేసి పెట్టాలి. అదేవిధంగా అవసరానికి ఉన్నప్పుడు వాళ్ళకు గిఫ్ట్లు తెచ్చి ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు సీను సారు చాలా మంచి ఒక వ్యక్తి అని చెప్పేసి అనుకోవడం జరుగుతుంది. అదేవిధంగా గ్రామ ప్రజలతో మంచోడు అనిపించుకోవాలనుకుంటే నేను మంచోడు అనిపించుకోవాలి అంటే అవ్వదు. దానికి ఏం చేయాలా? కొన్ని పనులు చేయగలగాల. ఒకటి, ప్రజలతో మాట్లాడి ఆ ప్రజలకు సంబంధించిన ఏం పెద్దయ్యా, ఏం పంటలు వేసావు, అసలు ఆ పంటలు ఎట్లా ఉన్నాయి, ఏం కథ, తర్వాత ఏమైనా పురుగు పట్టిందా, ఏ రకమైనటువంటి ఎర్రకుళ్ళు తెగులా, ఏ రకమైనటువంటి పంట వేసావు, తర్వాత ఈ మందు ఎందుకు వేయకూడదు అని వాళ్ళతో కొన్ని పనులు చేయించగలగాలి, మాట్లాడగలగాలి, చేయాలి. వీలైతే వాళ్ళకు కొన్ని సహాయ సహకారాలు అందించాలి. వీలైతే పల్లెటూరుకు పట్టణం నుంచి కొన్ని మందులు తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వాలి, ఫర్టిలైజర్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అలాంటి పనులు చేయగలగాలి. ఆ పనులను ఏమంటామంటే స్పష్టీకరణలు అంటారు. పనులను స్పష్టీకరణలు అంటారు. ఆ స్పష్టీకరణలు ఉంటే ఏముంటాయి? లక్ష్యాలు ఉంటాయి. లక్ష్యాలు ఏర్పాటు చేసుకుంటే ఉద్దేశాలు నెరవేరుతాయి. ఉద్దేశాలు నెరవేరితే గమ్యాలు నెరవేర్చడం జరుగుతుంది. కాబట్టి గమ్యము నుండి ఉద్దేశాలు వస్తాయి, ఉద్దేశాల నుండి లక్ష్యాలు వస్తాయి, లక్ష్యాల నుండి స్పష్టీకరణలు రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం ప్రధానంగా చూసుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క గమ్యాన్ని కొన్ని సందర్భాలలో
విలువలుగా మాట్లాడడం జరుగుతుంది. గమ్యాన్నే కొన్ని సందర్భాలు ఏం మాట్లాడుతుంది, విలువలుగా మాట్లాడతాం. అంటే గమ్యాన్ని చేరుకున్నామంటే ఆటోమేటిక్గా మనకు విలువలు వచ్చినట్టే. అందుకే విలువలైనటువంటివి అమూర్తమైనటువంటి స్థితిలో ఉంటే గమ్యాలు అనేటువంటివి మూర్తమైన స్థితిలో ఉంటాయి. కాబట్టి విలువలు ఏ స్థితిలో ఉంటాయి, అమూర్తలో ఉంటాయి. అదేవిధంగా గమ్యాలు కానీ ఉద్దేశాలు కానీ ఏ స్థితిలో ఉంటాయి, మూర్త స్థితిలో ఉంటాయి. అంటే మనము